వాగ్దీక్ష, మౌన దీక్ష అంటే ఏమిటి? ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? వాగ్దీక్ష, మౌన దీక్ష అంతే కదా. వాగ్దీక్ష మాట్లాడడానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానాన్ని అనుసరించి మనం మాట్లాడటమే వాగ్దీక్ష. వాక్కు లేకుండా ఏ ఒక్క విషయాన్ని ఇతరులకు మనం అందజేయలేము. అయితే అందజేసేటువంటి విషయం, ఇతరులకు మన ద్వారా అందబడేటువంటి విషయం, ఈ రెండూ కూడా ఎలా ఉండాలి అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. అందులో ఒక్క చిన్న మాట కూడా ఎదుటి మనిషిని బాధ పెట్టినట్లయితే దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఏ విధమైనటువంటి మాట నువ్వు చెప్పినా, మంచి మాట చెప్పవచ్చు, ఏ మాట అయినా చెప్పవచ్చు, కానీ అందులో వాళ్లకు కష్టాన్ని కలిగించేది మీకు బాగా అర్థం కావాలంటే అన్పార్లమెంటరీ వర్డ్ అని అంటూ ఉంటారు ఆంగ్లంలో. కనుక ఎదుటి మనిషిని కించపరచడం కానీ, ఎదుటి మనిషిని కష్టపెట్టేటువంటి మాట కానీ చెప్పరాదు. నువ్వు ఎంత విషయాన్నైనా చెప్పవచ్చు, ఆ విషయాన్ని చాలా పాలిష్డ్గా, అందంగా చెప్పేటువంటి అవకాశం మన భాషలో ఉన్నది, అన్ని భాషల్లో కూడా ఉన్నది. దాన్ని మనం అనుసరించాలి. అలా అనుసరించటం ఒకటి. రెండవది, మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషికి ఏ విధమైన విసుగు చెందకుండా మాట్లాడాలి. కష్టపెట్టడం వేరు, మనస్సు కష్టపడడం వేరు, విసుగు చెందడం వేరు. ఎంతసేపు చెబుతాడు అనేటువంటి ఆలోచన కలగకూడదు. ఇంకా ఎక్కువసేపు వినాలి అనేటువంటి ఆలోచన. వివేకానందుడు ఇతర దేశాలకు వెళ్ళి వేదాంత తత్వ విషయాన్ని చెబుతున్నప్పుడు ఎప్పుడూ అర్ధరాత్రి ఆయనకు సమయం ఇస్తే, 5 నిమిషాలే సమయం ఇస్తే తెల్లవారుజామున 5 గంటల వరకు మాట్లాడాడు అని చరిత్ర చెబుతున్నది. పసిపిల్ల బాలాది ఎవ్వరూ లేవలేదు. ముసలి వాళ్ళు కూడా కనీసం దేహబాధ తీర్చుకోవటానికి కూడా ఎవరూ లేవలేదు. ఎందుకు లేచి వెళ్ళలేదు అంటే, ఆ లేచి వెళ్ళిన సమయంలో అతడు చెప్పే విషయాన్ని మనం ఏది వినలేకపోతామేమో అనేటువంటి ఆలోచనతో అక్కడే ఉన్నారు. అంత సమయం కూడా రాత్రి 10ంటికి మొదలు పెడితే తెల్లవారుజామున 5 గంటల చిల్లర వరకు అతడు మాట్లాడుతూనే ఉన్నాడు వివేకానందుడు. అది ఉపన్యాసం అంటే. అంత గొప్పగా మాట్లాడాడు. కనుక సంభాషణ అనేటువంటిది ఎదుటివారికి ఏ విధమైన కష్టం కలగటమే కాదు, విసుగు చెందకుండా ఇంకా ఇతడు కాసేపు మాట్లాడితే మనం వినవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఉండాలి. దీన్ని వాగ్దీక్ష అని అంటాం. మూడవ విషయం, సత్యమునే పలకవలె గాని అసత్యమును చెప్పరాదు. ఎంతవరకు వీలైతే అంతవరకు సత్యాన్నే చెప్పాలి. ఒక్కొక్కప్పుడు అసత్యం కూడా సత్యం అవుతుంది. ఒక రోగి ఉన్నాడు, వైద్యుని వద్దకు వెళ్ళాడు. ఆ వైద్యుడు అతన్ని పరీక్ష చేస్తే అతడి పరిస్థితి బాగుండకపోతే, అయిపోయిందయ్యా నీవు ఎక్కువ కాలం ఉండవు, అయిపోయింది, నీ ప్రాణాలు పోతాయని అంటే, వారం రోజులు బ్రతికేవాడు ఇప్పుడే పోతాడు. అందుకోసం అక్కడ ఏం చెప్పాలి, నేను ఉన్నాను కదయ్యా, వైద్యం చేస్తున్నాను, నీకేం భయం లేదు, ఉండు. అప్పుడప్పుడు పోయేవాడు ఇంకో 2 రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది. కనుక ఒక్కొక్కప్పుడు అసత్యం కూడా సత్యంగా భావింపబడుతుంది. కనుక ఆయా సందర్భములను అనుసరించి ఎప్పుడూ సత్యమే చెప్పమన్నారు కదా అని అలా కాకుండా, ఇలా వాడుకోమన్నారు కదా అని ఎప్పుడూ అసత్యమే చెప్పటం కాకుండా, వాక్కుని ఒక నియంత్రణ చేయటం ఏదైతే ఉంటుందో దాన్ని వాగ్దీక్ష అని అంటారు. మౌన దీక్ష అంటే అసలు మాట్లాడకుండా ఉండటం, పరిపూర్ణంగా మాట్లాడకుండా ఉండటం. నేను మాట్లాడటం లేదు కదా అని ఓ పలక బలపం తీసుకునో, లేదు ఓ పుస్తకం పెన్ను దగ్గర పెట్టుకునో అనేక విషయాలు దాని మీద రాస్తూ ఉంటే లోపల ఆ విషయాలన్నీ ఉన్నట్లే కదా. నోటితో చెప్పట్లేదు కానీ అనేక రకాలుగా చెబుతూనే ఉన్నాడు. దాన్ని మౌన దీక్ష అని అనరు. మౌన దీక్ష అంటే కేవలం మౌనంగా ఉండడం, ఏ విషయాన్ని ఆలోచించకుండా ఉండటం, ఏ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం, కేవలం తన మనస్సు భగవంతుని యందు లీనము చేయుట. దీన్ని మౌన దీక్ష అని అంటాం. కనుక వాగ్దీక్ష వేరు, మౌన దీక్ష వేరు. ఎక్కువగా మాట్లాడకుండా
అతి తక్కువగా మాట్లాడుతూ ఉండేవారిని కూడా మునులు అనే అంటారు. అవసరమైనటువంటిదే మాట్లాడదు కనుక మౌన దీక్షలో అది కూడా వస్తుంది. అందువల్ల వాగ్దీక్ష వేరు, మౌన దీక్ష వేరు. వాటి రెండింటినీ ఒక్కటిగా చూడడానికి అవకాశం లేదు.